హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా వన్. ఈషా యూట్యూబ్ ఛానల్. ఈషా వన్లో కూడా చెప్పాను, అందుకే ఈషా వన్ వచ్చింది. మీకు ఈ వీడియోలో ఏముంటుందో మనం ముందుగా డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ గ్రూప్ డిస్కషన్. నిన్న గ్రూప్ డిస్కషన్ జరిగింది, అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఏమేమి జరిగిందో మాట్లాడుకుందాం. ఎవరెవరు సెలబ్రిటీస్ వచ్చారు, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, ఎవరెవరు వచ్చారు, సెలబ్రిటీస్ ఎవరు రాలేదు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు వచ్చారో కూడా మాట్లాడుకుందాం. అలాగే మీకు మీ ఫేవరెట్ ఎవరు, మీకు యూట్యూబ్లో కొంతమంది చూస్తుంటారు, కొంతమంది ఫేవరెట్ ఉంటారు కదా, అలా మీకు ఎవరు ఫేవరెట్ కూడా నాకు కమెంట్ చేసి నేను చెప్తాను. ఇంకా గ్రూప్ డిస్కషన్లో ఏమేమి క్వశ్చన్స్ జరిగాయి, ఎందుకు ఒక అతన్ని గొడవడి కొట్టనిక పోయారు, అవన్నీ మాట్లాడుకుందాం. అంటే ముందు నా ఛానల్ని చూసి మీరు నచ్చితే కానీ ఒక లైక్ ఇచ్చుకొని పోతే నేనైతే క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కానీ లైక్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈషా యూట్యూబ్ ఛానల్లో నిన్న గ్రూప్ డిస్కషన్ జరిగింది. 5 బ్యాచ్లు జరిగాయి. నిన్న వీడియో చేద్దామని అనుకున్నాను. నైట్ కొంచెం ఇంట్లో వర్క్ వల్ల నేను చేయలేకపోయాను. ఈరోజు నుంచి ఈవినింగ్ రోజు జరిగిన డిస్కషన్స్ గురించి ఈవినింగ్ నేను చేద్దామని నేను అనుకుంటున్నాను. చేశాను పక్క. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చుతాను లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్వశ్చన్స్ అయినా ఏమైనా మీకు తెలుస్తుంది. మధ్య వరకు చూసి ఆగిపోకండి, లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని పోతారని నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఏం చేయాలి? 5 బ్యాచెస్ జరిగాయన 5 బ్యాచెస్. ఫస్ట్ బ్యాచ్ మాత్రం ఓకే, మనం ఆల్రెడీ మొన్న మాట్లాడుకున్న వీడియో ఉండింటుంది, మీరు చూసింటారు. బాగానే పోయింది ఆ వ్యూస్. అందులో మీకు తెలిసింటుంది. ఓకే, ఫస్ట్ బ్యాచ్లో ఏమైందంటే ఎవరెవరు ఏంటి ఏమైంది ఏ విషయాలు మాట్లాడుకున్నారో అది మనం అందరం మాట్లాడుకున్నాం. ఫస్ట్ మ్యారేజా లివింగ్ రిలేషనా? మీకు మ్యారేజా లివింగ్ రిలేషన్ ఇష్టమా? ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే మ్యారేజే ఇష్టం. ఎందుకంటే లివింగ్ రిలేషన్ అదైతే నాకైతే తప్పు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి మ్యారేజ్ ఇష్టము, లేకపోతే లివింగ్ రిలేషన్లో ఉండి కొన్ని రోజుల వరకు మ్యారేజ్ చేసుకుందామని అప్పుడు అనుకుంటారో అది కామెంట్ చేయండి. ఫస్ట్ 1-2 బ్యాచ్లో మాత్రం గ్రూప్ డిస్కషన్స్ చాలా మంచిగా జరిగాయంటే మీ అందరికీ తెలిసిందే. ఒక 200 ఒకటి ముందుగా మీకు ఒక విషయం చెప్తాను. గ్రూప్ డిస్కషన్ చెప్పి మర్చిపోతానేమో అదని ముందే చెప్తున్నాను. 200 క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఆ 200 క్వశ్చన్స్కి 200 మీరు నింపాలి. ఏదైనా మీరు నింపకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇదే నింపలేడు, ఇతనైనా ఏమైనా ఎవరైనా ఇదే నింపలేరు, అదే బిగ్ బాస్లో ఏముంటారు వాళ్ళు అనే ఉంటుంది చూడు. అందుకోసమే నేను చెప్తున్నాను, మీరైతే గ్రూప్ డిస్కషన్లో ఆ 200 క్వశ్చన్స్కి 200 నింపాలి. అది తలపానం తొక్కకు వస్తుంది 100%. అది తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. నాకు తెలిసి తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు. అది 100% మన కామన్గా సెంట్రల్ ఎగ్జామ్స్కి ఎవరైనా వెళ్తే తెలుస్తుంది. సిస్టంలో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అది కూడా ఓకే, మన స్టేట్ ఎగ్జామ్స్కైనా ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. మనకు వచ్చిన లాంగ్వేజ్తో మనం మాట్లాడుకోవచ్చు అని మనందరికీ తెలుసుగా. అలా అయినాక లివింగ్ రిలేషన్ మ్యారేజా అని చాలా మంది అంటే ఒక అతను ఏమన్నాడంటే మేడం అంటే ఒక క్వశ్చన్ మేమే సెల్ఫ్గా వేసుకుంటాం, దాని మీద డిస్కషన్ చేసుకుంటామని ఒక అతను అడిగిందంట. అతను డేర్ చేసి అడిగినప్పుడు సరే అనుకున్నట్ట. లివింగ్ రిలేషన్ ఇష్టమా మ్యారేజ్ ఇష్టమా అని కొంతమంది అంటే ఆల్మోస్ట్ అందరూ మ్యారేజ్ అనే చెప్పారంట. ఓన్లీ ఒక అమ్మాయి రుచిత అని ఒక అమ్మాయి ఒక్కటి మ్యారేజ్ కాదు లివింగ్ రిలేషన్ ఇష్టము అని అన్నదంట. నేను లివింగ్ రిలేషన్ అంటే నాకు ఇష్టము, మ్యారేజ్ కాదని అన్నారంట. వాళ్ళకు ఆ అమ్మాయికి మొత్తం తగాద పడ్డదంట. కానీ అంత హైప్ అంటే ఓకే, అమ్మాయి కదా ఏమనకూడదు అంటే ఆడ ఉంటాయి కదా కొన్ని డిస్కషన్, కొన్ని విషయాల్లో మనం అమ్మాయి అంటే ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తుంది అది అని నేను కూడా ఒక అమ్మాయిని అలా అని కదా. బిగ్ బాస్కి వెళ్తే అందరు సమానమే 100%. అమ్మాయి అబ్బాయి అని అట్లా ఏముండదు. ఉమెన్ కార్డ్ యూజ్ చేయడం అట్లాంటివి అయితే ఏముండవు నాకు తెలిసి. అందుకోసం నేను చెప్తున్నాను. ఇంకా బిగ్ బాస్లో అలాంటివి అయితే ఏముండవు. తర్వాత అగ్ని పరీక్షలు గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయంటే 5 బ్యాచెస్ జరిగాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను 5 బ్యాచ్లు జరిగాయి. 6th బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారంట. కానీ ఆ 6th బ్యాచ్ జరిగిందా జరగలేదో క్లారిటీగా లేదు. ఆ క్లారిటీగా ఉంటే నేను అంటే ఎవరైనా నాకు మెసేజ్ పెడితే మాత్రం నేను చెప్తుంటాను. ప్లీజ్ మీకు నచ్చితే మెసేజ్ చేయండి. ఫస్ట్ బ్యాచ్ చెప్పాను కదా ఆల్రెడీ. మ్యారేజా అంటే లివింగ్ రిలేషన్ అని అంటే రుచిత వీళ్ళు చాలా చాలా తగదా. నాకు రుచిత అని ఒక పేరు అంటే ఆల్రెడీ అంటే వీళ్ళందరూ గ్రూప్ అందరు 9 మెంబర్స్ ఒకటైతే రుచిత అని ఒక్కతే అయిందంటే ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు? రుచిత అని ఒక అమ్మాయి ఒకటి అయిందని నేను ఎందుకు అంటున్నా అంటే మన
శ్రీజ దమ్ము గుర్తుకొచ్చింది నాకు. ఏమో శ్రీజ దమ్ముని కాపీ చేయాలనుకుంటే అంత సీన్ లేదు కానీ ఓకే. ఒకరిని కాపీ చేయకుండా మనది మనకు వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, శ్రీజ దమ్ముని కాపీ చేసి ఉంటే సారీ అంతకుమించి అలా అయితే బాగుండదేమో అని నా ఒపీనియన్. సరే, రుచిత అనే ఆమె ఇంకా అందరూ గొడవ తర్వాత ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు వచ్చారో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ విరాట్ వాళ్ళ డాడీతోనో ప్రాంక్ వీడియోస్ చేస్తుంటాడు, మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుంది. ప్రాంక్ వీడియోస్ చేస్తాడు వాళ్ళ డాడీతోన అతను. తర్వాత అదేంటంటారు మన ఆ, వినయ్ కుయ్య అంటే మన మన యూట్యూబ్ ఛానల్లో చేస్తుంటాడు, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తుంటాడు, మన అందరికి తెలిసిందే. అతను మ్యారేజ్ అయింది, వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అనుకుంటా, ఐ థింక్ నాకు తెలిసి. అతను వెనక శ్రీదేవి గారు కామెడీ మన జబర్దస్త్ లో ఉండే శ్రీదేవి గారు వాళ్ళ చెల్లెలు నక్షత్ర, ఆమె బాడీ బిల్డర్ అంట. తర్వాత అదేంటంటారు ఇంకా డి డాన్సర్ ఎవరు అంటే అతను కూడా వైట్ గోల్డ్ నుంచి వరంగల్ బుట్ట బొమ్మ ఆవిడ కూడా అంట. ఒకటి యాంకర్ అబుదా. వీళ్ళైతే తెలుసు. ఇంతవరకు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారంట, చాలా మందిని చూశారంట. కానీ మనకు తెలిసిన కొంతమంది అంటే కొన్ని పేర్లు ఇంకా రోజు రోజు బయటకు వస్తుంటే ఆ పేర్లు ఇంకెవరెవరు వచ్చారు ఏంటివని మనందరికీ తెలిసిందే. అలా వీళ్ళు ఉన్నదైతే వీళ్ళు వచ్చారంటే ఇప్పటికైతే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొంతమంది ఏమన్నా అంటున్నారు, మీరు సామాన్యులను తీసుకుంటామని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకోవడం తప్పే కదా అని కూడా కొంతమందికి అనుకోవచ్చు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ కాదు, అర్థమైందా? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ కాదు. ఎందుకు నేను సెలబ్రిటీస్ కాదంటే వాళ్ళు ఏది ఓకే, వాళ్ళకు సినిమాలు అవి ఏమైనా ఛాయిస్ రావచ్చు రాకపోవచ్చు మనకు తెలియదు, కానీ వాళ్ళు సెలబ్రిటీస్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే సెలబ్రిటీస్ అయితే కానీ వాళ్ళు సెలబ్రిటీస్ కారు, ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ నుంచి దాని నుంచి మస్తు మనీ సంపాదించట్లేదు అని నేను చెప్పలేను, కానీ వాళ్ళు సెలబ్రిటీస్ కాదు అని చెప్తున్నాను అంతే. తర్వాత ఓకే, ఒక బ్యాచ్లో 10 మెంబర్స్ ఉంటారు, 10 మెంబర్స్కి డిస్కషన్ జరుగుతాయి, అది తెలిసింటే. ఫిఫ్త్ బ్యాచ్లో ఏమైందంటే ఓకే 200 ఆన్సర్స్ అవన్నీ ఆ బుక్లెట్ ఇస్తారు, 200 క్వశ్చన్స్ ఆన్సర్స్ వాళ్ళు మంచిగా జరిగాయి, మాట్లాడుకున్నారు. అంటే నోట్స్ అంటే సారీ ఆ బుక్లెట్ నింపేశారంట, అది మన అందరికీ తెలిసింది. తర్వాత ఆ బుక్లెట్ అయితే పక్క నింపాలి, ఆల్రెడీ మన పోయిన వాళ్ళు కూడా నింపింటారు, అలా చెప్తున్నాను. నింపేశారంట. తర్వాత అదేంటంటారు అందరు నింపేశారంటే ఫిఫ్త్ బ్యాచ్ ఏంటంటే అంత సప్ప మీన్స్ ఏంటంటే ఫిఫ్త్ బ్యాచ్ ఏంటంటే వాళ్ళు ఏమేమి మాట్లాడారంట, వాళ్ళ గ్రూప్ డిస్కషన్ 10 minutesలే మీరేం మాట్లాడతలే పోన్రా నాయన మీ సోది అని అన్నట్టు. ఆ ఫిఫ్త్ బ్యాచ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారా అంటే చెప్పలేం, తీసుకోరా అని కూడా చెప్పలేం. ఎందుకు నేను మాట అంటున్నా అంటే తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, మీకు ఎంతమంది తెలుసు చెప్పండి. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉప్పల్ బాలు కూడా వచ్చాడు, మీకు మర్చిపోయినా. ఉప్పల్ బాలు స్టేజ్ పైన కూడా వస్తాడని మీకు ఎంతమంది కనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. తర్వాత వస్తారు, ఐ థింక్ ఉప్పల్ బాలు స్టేజ్ పైన కూడా వస్తారు. తర్వాత ఇంకొకటి లివింగ్ రిలేషన్స్ గురించి. ఓకే, అమ్మాయి చీట్ చేస్తుందా అబ్బాయి చీట్ చేస్తారా అని మాట్లాడినప్పుడు ఆ క్వశ్చన్ కూడా వచ్చిందంట. ఓకే, అమ్మాయి చీట్ చేస్తుందా అబ్బాయి చీట్ చేస్తుందా అంటే అది మీరే చెప్పాలి, అమ్మాయి చీట్ చేస్తుందా అబ్బాయి చీట్ చేస్తుందా. నేనైతే చెప్పాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే నేను కాంట్రవర్సీ లేదు కదా అని అనుకోలేదు. కాబట్టి నేను అదే గ్రూప్ డిస్కషన్ ఉంటే మాత్రం నేను పక్కా చెప్తుంటే ఎవరు చీట్ చేస్తారు ఎవరు చీట్ చేయరు అనేది మాత్రం నేను పక్కా చెప్పేదాన్ని. ఎందుకంటే నేను గ్రూప్ డిస్కషన్ ఉంటే 100% నేను మాట్లాడతాను కాబట్టి నేను 100% చెప్పేదాన్ని. ఏదో ఒక రోజు బిగ్ బాస్ కన్నా అగ్ని పరీక్ష వరకన్నా పోతా కదా, ఆ రోజు మాత్రం పక్క మాట్లాడతాను, అదైతే నేను చెప్తాను. తర్వాత రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. ఎందుకంటే మన గ్రూప్ డిస్కషన్ అయినా ఇప్పుడు బిగ్ బాస్ పోవాలంటే ఆడ సెలబ్రిటీస్ అయినా వాళ్ళ మెంటాలిటీ మనం ఇప్పుడు సెలబ్రిటీస్ ఏంటంటే టీవీలనో సీరియల్నో ఏదో ఎపిసోడ్లోనో వాళ్ళకి వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇంత అని అనుకుంటాం, వాళ్ళ రియల్ స్టోరీ మనకు తెలియదు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వీళ్ళు ఇలా ఒక అతను ఓకే మ్యారేజ్ గురించి మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇంకొక బ్యాచ్లో కూడా అడిగినంట. లివింగ్ రిలేషన్ ఇష్టమా మ్యారేజ్ ఇష్టమా అన్నప్పుడు అందరూ మ్యారేజ్ అని అన్నారంట. ఒక అతను ఏదో లివింగ్ అన్నారంట. ఆడ రుచిత మీదకి ఎందుకు వీళ్ళు లేవలేరు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే రుచిత మీదకి లేవలేకపోవడానికి మెయిన్ అంటే గొడవాడ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రుచిత అమ్మాయి. ఈ అబ్బాయి పైకి అయితే మీదకి వేసినట్టు అమ్మో పెద్ద హంగామా జరిగిందంట, కొట్టుకోవడానికి పోయినంట, అంత విచిత్రం పోయిందంట. అలా జరుగుతున్నాయంట. మీకు ఎంతమందికి అదే లివింగ్ రిలేషన్ ఇష్టమా లేకపోతే
మన మ్యారేజ్ ఇష్టమా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత ఫిఫ్త్ బ్యాచ్ అలా ఉందంట. అంటే ఒక్కొక్కరు ఇంకా అక్కడ ఒకరంటే ఫస్ట్ ఆ పేపర్స్ ఫస్ట్ అంటే మెయిన్ అగ్రిమెంట్లో మనం చేసిన కొన్ని సైన్ పెట్టినాం కాబట్టి అవి ఏడ బయటికి చెప్పుకోవద్దు ప్లీజ్. మీకు అగ్రిమెంట్లో చేశారు కాబట్టి, ఎందుకంటే మళ్ళీ లైఫ్ లేకుండా పోతుంది. అదొకటైతే నేను చెప్తాను. తర్వాత ఆ 200 క్వశ్చన్స్ నింపేసేయాలి. అన్ని ఆ బుక్లెట్ అయితే నింపేసేయాలి. ఈరోజు పోయిన వాళ్ళైనా ఇంకా అదేంటారు రేపైనా ఎల్లుండైనా పోయే వాళ్ళైనా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ బుక్లెట్ మొత్తం నింపేసేయండి పక్క. నింపేసిన తర్వాత ఒకటి మీకు ఇప్పుడు ఈడ ఇష్టము ఇది అని చెప్పినాక తర్వాత బిగ్ బాస్ పోయినాక నాకు సార్ ఏదో ఒక స్టేజ్లో ఏమంటారు నాకు సార్ సరేలే నీకు హీరోయిన్ ఇష్టం ఏమి ఇష్టం లేదు అని అన్నారు అనుకో, నేను అన్నా సార్ నాకు గుర్తుకులేదు సార్ అని మాత్రం అస్సలు అనకండి. ఇదైతే నేను చెప్పగలుగుతా. ఎందుకు ఆ మాట అనొద్దు అని నేను చెప్తున్నా అంటే, మనము ఇది మాట్లాడుతున్నప్పుడు ఇదే ఉండాలి. లేకపోతే వేరే మాట్లాడుతున్నాం అనుకోండి, మనమే బుగ్గగాలం అవుతాం. అదైతే అంటే వీడు అప్పుడు అబద్ధం చెప్పాడా, వీడు అది అబద్ధాలు చెప్పాడా అని అనుకుంటారు. అందుకోసం నేను చెప్తున్నాను. వెనక కొంతమంది ముందు ఒక మాట చెప్తా. కొంతమంది ఆడ బాగా ఎమోషనల్స్ అయ్యారంట. ప్లీజ్ ఎమోషనల్ కాకండి. బిగ్ బాస్లోకి వస్తే అదే ఎమోషనల్ ప్రజలు ఆకట్టుకొని వాళ్ళకు అదేంటంటారు అదేంటంటారు నామినేషన్లు ఉంటే మీరు సేవ్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. కానీ వీడికి వచ్చి ఈ అగ్ని పరీక్షలు ఏంటంటే ఆ 10 మెంబర్ డిస్కషన్ ఉంటుంది కదా, ఆ 10 మెంబర్స్ ఉన్నప్పుడు నేను పోవాలి బిగ్ బాస్కి, నేను 10 మందికి నేను పోవాలి వీళ్ళందరిలో నేనే పోవాలి ముందు అని అనుకునేవాళ్ళు. ఇంకా వీళ్ళు నేనే పోవాలి అనుకునే వాళ్ళను మిమ్మల్ని అంటే మీరు ఆ డిస్కషన్ ఆడ ఎమోషనల్ అయితే ఏమవుతుంది. ఒక అమ్మాయి నేను లవ్ ఫెయిల్యూర్ నాకని ఎవరికి ఏం తెలుసు అని అన్నదంట. ఒక అతను మా డాడీ చనిపోయాడు నేను ఎన్ని కష్టాలు పడ్డా అని అనంట. ఒక అతను మా డాడీ చనిపోయిన తర్వాతనే నేను నా లైఫ్ అంటే ఏందో నాకు అర్థమైందని అన్నారంట. ప్లీజ్ ఆడైతే ఎమోషనల్ థింగ్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఆడ మనం ఎంత ఎమోషనల్ అయినా ఎంత ఏమైనా మనని ఎవరు తీసుకోరు. మీకు గుర్తుండి ఉంటుంది లాస్ట్ టైం మన నవదీప్ గారు బిందు మాధవి ఇంకెవరు నవదీప్ గారు బిందు మాధవి పేరు వస్తలేదు అభిజిత్ గారు డైరెక్ట్ అదే మీ కాలు మొక్త తీసుకోవాలి అంటే అస్సలు తీసుకోలేదు. అదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. మీ కాలు మొక్త మిమ్మల్ని తీసుకోవాలి నన్ను తీసుకోండి సార్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్ అని అడుక్కున్నా కూడా వాళ్ళు ఇయ్యరు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి కొన్ని ఇంకా ఉప్పల్ బాలు గురించి మనం మాట్లాడుకోవాలి. ఉప్పల్ బాలు కూడా మన అగ్ని పరీక్షకు వచ్చిండు. మనకు అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్లో వరకు ఉన్నాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు కూడా ఉంటాడు. ఐ థింక్ బిగ్ బాస్లో కూడా రావచ్చు, చెప్పలేము. బిగ్ బాస్ గానే వస్తే మాత్రం ఫుల్ ఫన్ అనుకోండి. నిజంగా మస్తు టీఆర్పీ వస్తుంది. మీకు ఎంతమందికి ఉప్పల్ బాలు బిగ్ బాస్లోకి వస్తే బాగుంటుందని మీరు ఎంతమంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. వెనక ఉప్పల్ బాలు ఏంటంటే ఒక మేడం అడిగిందంట. ఒక ఆమె ఏమనంటే మీరు నవ్వించండి అంటే అతను ఏం చేశాడంట, హలో ఫ్యాన్స్ బాగున్నారా అని అంటారు కదా, నేను ఉప్పల్ బాలని అని ఒకటి ఉంటుంది కదా, అది చేసిందంట. అది నవ్వించడానికి అలా చేసిందంట. ఓకే, గ్రూప్ డిస్కషన్ మాకు పిచ్చ ఉన్నాయంటే మీకు ఎంతమందికి భయపడకండి. ఒకటైతే నేను చెప్తాను, ఆడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే నీకు ఆల్రెడీ 100 సార్లు చెప్పాను. మనము ఎవరికి భయపడద్దు. మనమేమి ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూకి పోతలే. ఓకే, అగ్ని పరీక్ష ఇంటర్వ్యూకి పోతున్నాం. అగ్ని పరీక్ష ఇంటర్వ్యూ అయినప్పుడు నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇది సిచ్యువేషన్ ఇది అని చెప్పేసే 100%. ఫస్ట్ పోవడం. ఇప్పుడైనా నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయాలంటే నాకు కూడా భయం వేసేది ఒకప్పుడు. ఇప్పుడు నేను యూట్యూబ్లో చేయగలుగుతా. కానీ నా ముందర ఎవరన్నా ఉంటే ఒకప్పుడు అది ఇంకా నా వీడియో ఎవరైనా వింటుంటే కూడా నేను చూసే అంత లేదు నాకు. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా నా వీడియో పెడితే అబ్బో నాకు సిగ్గా నేను ఎక్కడో వెళ్ళిపోతుంటా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. చెప్తున్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అవన్నీ అయితే కొంచెం గట్టిగా నేర్చుకోండి. అంటే మనం గట్టిగా అవతలతో మాట్లాడాలి. వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. మనం అంతే స్ట్రాంగ్గా అదే క్వశ్చన్ ఇస్తే అరే ఈవిడ గట్టి ఉందిరా, ఈమె కరెక్ట్ మాట్లాడుతుంది కదా అని మీకు అనిపిస్తుంది అందరికీ. అలాంటి నామినేషన్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నామినేషన్స్ అని ఎందుకు మాట్లాడుతుంది ఈవిడ అని మీకు డౌట్ వస్తుంది. బిగ్ బాస్లోనే నామినేషన్స్ ఉంటాయని మనం అందరం అనుకున్నాం. కానీ గ్రూప్ డిస్కషన్లో కూడా నామినేషన్స్ ఉన్నాయంట. అర్థమైందా? బిగ్ బాస్లోనే నామినేషన్స్ ఉంటాయని మనం అందరం అనుకున్నాం. కాదు, గ్రూప్ డిస్కషన్లో కూడా నామినేషన్స్ ఉంటాయంట. గ్రూప్ డిస్కషన్లో నామినేషన్ ఎలా ఉంటాయో నేను చెప్తాను. గ్రూప్ డిస్కషన్ నామినేషన్స్ అంటే బిగ్ బాస్లో
మన బిగ్ బాస్ గ్రూప్ డిస్కషన్స్ నామినేషన్స్ ఎలా అంటే ఆ, అంటే కొంతమందికి ఒక గ్రూప్ లో నామినేషన్స్ అంటే ఇందులో బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ పైకి పోయేంత అర్హత లేని వాళ్ళు ఎవరో చెప్పాలంటే ఒక అమ్మాయికి 3 వేసినట్టు వచ్చినాయంట, 1 వచ్చినాయంట, చాలా మందికి అలా వచ్చాయంట. మీకు ఎంతమందికి అలా నేనైతే నిజం చెప్పిన, నేను ఒకప్పుడు నాకు గొడవడడం ఏదైతే తెలియదు. నేను బిగ్ బాస్ నామినేషన్స్ చూసే నాకు గొడవడడం కూడా నేర్చుకున్నానని నేనైతే చెప్పగలుగుతా. ఎందుకు ఆ మాట అంటే, ఎవరైనా నిజంగా ఎందురా ఇది పిచ్చిదా అనుకోవచ్చు మీరు అందరూ, కాదు రియలే చెప్తున్నాను. ఇది అది కామన్గా ఎలాంటి ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు అవతల మాట్లాడితే మళ్ళీ అవతల నోరెత్తకుండా మాట్లాడించే ఒక రేంజ్ అయితే నేర్చుకోండి అని నేను చెప్తాను. బిగ్ బాస్కి పోతామని గట్టిగా ఎవరైనా బిలీవ్ చేస్తుంటే గట్టిగా అరే నేను పోతారని ఆయన ఎట్లయినా అని బిలీవ్ చేసే వాళ్ళు అయితే నేను ఈ మాట అయితే చెప్పగలుగుతా. ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నా అంటే, మనం బిగ్ బాస్ పోవాలి, మన మీద మనం నిరూపించుకోవాలి. అగ్ని పరీక్ష స్టేజ్ పైన పోవడం వరకన్నా మీరు చూసుకోండి. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే, అగ్ని పరీక్ష స్టేజ్ వరకు అయితే ఇది ఈసారి స్టార్ మాలో వస్తుంది. అప్పుడు మనకి ఇంతనో ఏదో ఒక ఫేమ్ అయితే ఉంటుంది. అరే మీరు అగ్ని పరీక్ష వరకు పోయారు కదా, ఓకే మీరు అగ్ని పరీక్ష వాళ్ళు కదా అని కొంచెమైనా గుర్తుపడతారేమో, అందుకోసమైతే స్టేజ్ పైన పోయేవాళ్ళంటే నేనైతే ఇప్పుడు పోలేను, కానీ ఫ్యూచర్లో అయితే పోతాను. బిగ్ బాస్ పోవాలని నా కోరిక. ఏమో చూడాలి. తర్వాత ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ వచ్చారని చెప్పాను. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తారు. ఓకే అని మీరు ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకుంటారు, మనం ఏం తీసుకోరు, మనం ఎందుకులే అని ఒక థింగ్ అయితే అస్సలు పెట్టుకోవద్దని నేను చెప్తాను. ఎందుకు ఆ మాట మాట్లాడంటే, ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకోరు. మన లాస్ట్ టైం ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కాదు మన కళ్యాణ్, ఎలాంటి అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ ఉంది, అది వాళ్ళ ఫ్రెండ్స్ వరకు ఉన్న ఫాలోయర్ ఈరోజు ఒక సెలబ్రిటీ లెవెల్లో కళ్యాణ్ చూసాను, మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుంది. అలాంటి గ్రూప్ డిస్కషన్ 5 వరకు అంటే 50 మెంబర్స్ అయితే 5 బ్యాచెస్, ఒక్క బ్యాచ్లో 10 మెంబర్స్. అది మీ అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక్క బ్యాచ్లో 10 మెంబర్స్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వస్తుర్రని వాళ్ళకు కొంచెం కెమెరా షై ఏం లేకుంటుంది, మనం మాట్లాడితే భయం అవుతుందని అస్సలు ఆలోచించకండి. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళకి నోరు ఉంటుంది, మనకు నోరు ఉంటుంది. అవతల గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడితేనే ఆడ ఏదైనా కొంచెం అలా అని లోడా వాగకండి. నేనైతే ఇదాకా చెప్పగలుగుతా. అలా అని మనం లోడా వాగుతుంటే మనమే వేసాం. అరే ఒకసారి మనకు మంచిగా మాట్లాడడం ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, చెప్పలేం. అందుకని నేను చెప్తున్నాను, లోడా వాగకండి అని నేను చెప్తాను. ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఇంకోటి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మన బిగ్ బాస్లో నామినేషన్స్ ఎలా వేస్తారో అలానే మన గ్రూప్ డిస్కషన్స్లో కూడా నామినేషన్స్ వేస్తున్నారంట. ప్లీజ్ ఆలోచించండి మంచిగా. ఓకే గ్రూప్ డిస్కషన్లో పోయిన వాళ్ళందరూ మన అన్ని పరీక్ష స్టేజ్ ఎక్కుతారా అంటే అస్సలు కాదు. మీకు అర్థమైందా? గ్రూప్ డిస్కషన్ పోయిన వాళ్ళందరూ అగ్ని పరీక్ష స్టేజ్ ఎక్కుతారంటే అసలు స్టేజ్ ఎక్కరు. ఎందుకంటే అందరు కాదు, వాళ్ళకి కావాల్సింది మహా అంటే ఒక 15 మెంబర్స్, 20 మెంబర్స్. మన బిగ్ బాస్ హౌస్లో 10 మెంబర్స్, ఐ థింక్ 10 మెంబర్స్. అగ్ని పరీక్ష నుంచి 5-6 మందిని గ్రూప్ అనేది వైట్ గోల్డ్ నుంచి ఒక ఒకరినో గోల్డ్ రాక్ నుంచి ఒక ఇద్దరునో, మ్యాక్సిమం ఈసారి 10 ఐ థింక్. ఎందుకు 10 అంటుందంటే ఆ 10 లోపలనే మనం ఉండాలి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ నేను ఎవరైనా గ్రూప్ డిస్కషన్స్కి వానికి ఎవరైనా పోతే మాత్రం ఈ 10 లోపలనే మనం ఉండాలి అని అనుకొని మీరు పోతే అయిపోతుంది. ఎందుకు అంత సారీ ఫ్రెండ్స్, రియల్ చెప్తున్నా, సారీ అవైలబుల్ వస్తాయి. మనం ఆ 10 లోపలనే మనం ఉండి మనం ఏదో ఒకటి మనం నిరూపించుకోవాలి అనుకునే ఉండండి. మీకు ఏమైనా ఎమోషనల్స్ ఉంటే, మీకు ఏమైనా బాధలు ఉంటే ప్లీజ్ మీరు బిగ్ బాస్లోకి వచ్చినాక చెప్పండి. మీకు ప్లస్ అయిపోతుంది. ఎందుకంటే సింపతి, ఎవరైనా ఏమన్నా అనుకోవచ్చు, మనం బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే ఏదో ఒకటి చేసుకుంటేనే కదా మనం బిగ్ బాస్ హౌస్లో ఉంటాము. ఆ సింపతి అయినా ఏదైనా అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చెప్పాను, వీళ్ళు వచ్చారు. ఇంకా తోపు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రావచ్చు, చెప్పలేము. అరే మనం వాళ్ళని చూసాము, వాడు ఇన్ఫ్లుయెన్సరు, మనము ఇప్పుడు ఎలా మాట్లాడతాం వాళ్ళకి తెలుసు అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఏంటంటే సోషల్ మీడియా లేని వాళ్ళు ఎవరు ఉన్నారబ్బా? ప్రతి ఒక్కరికి ఒక సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ ఉంది, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మనం ఆల్రెడీ
చాలా మందిని చూస్తున్నాం. ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఉంది. అన్నీ ఉన్నాయి. మనమైతే చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ నేనైతే చెప్తున్నాను. మన ఈ రుచిత రావచ్చు ఐ థింక్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చాలా చాలా గట్టిగా మాట్లాడింది. రుచిత బిగ్ బాస్‌లోకి రావచ్చు అని చెప్పలేను. అగ్ని పరీక్ష వరకు అయితే రావచ్చేమో ఐ థింక్ నాకని. బాడీ బిల్డర్స్ వచ్చారంట, చాలా మంది వచ్చారు కదా. మరి ఎలా జరుగుతుందో చూడాలి. నిజంగా మీకు గ్రూప్ డిస్కషన్స్ పోయిన వాళ్ళు ఇంకా ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, చాలా క్వశ్చన్స్ నేను చెప్పాను. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను, ఈ క్వశ్చన్స్ అడిగారు అని. నేను కూడా వీడియోలో చెప్పాను. మీకు నచ్చుతుందని ఆ వీడియో కూడా చూసి ఈ వీడియో చూస్తే ఇంకా ఉంటుంది. ఈషా 1లో కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. సరే, ఈవిడ ఏం చెప్పింది మీకు అర్థమైపోతుంది, ఏమేమి జరుగుతుందో కూడా మీకు అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్, మీకు ఏంటంటే మీరు గ్రూప్ డిస్కషన్స్ అయినా ఏడైనా మనం స్ట్రాంగ్గా ఉండి మాట్లాడితే అవతల భయపడ, అరే వీళ్ళ లోపల ఏదో ఉందిరా నాయన, వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళ లోపల ఏదో ఉందిరా నాయన, బిగ్ బాస్ హౌస్లో మనకు సేవ్ అయిపోతుంది ఈ విషయము అని మాత్రం అస్సలు ఆలోచించకుండా చేయండి. ఎందుకంటే మన అవతల మనం అట్రాక్ట్ చేసేయాలి. మనం అక్కడ ఉన్న మేడం వాళ్ళనైనా ఎవరినైనా మనం అట్రాక్ట్ చేసేయాలి. మనకి ఏదైనా ఒక చిన్న స్కోప్ ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ అయిపోయినాక కొంతమందికి మెయిల్స్ వస్తాయి, కొంతమందికి మెయిల్స్ రావు. వాళ్ళు అస్సలు బాధపడకండి. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ఇది పోతే ఇంకొకటి, అలా అని ఇదే మన జీవితం కాదు. అది ఒకటి ఇది పోతే కొంచెం లైఫ్ మంచిగా ఉంటుంది కాదని ఇంకా కొన్ని రోజులు కష్టపడాల్సి వస్తుంది. అంతకు మించి నేను 1 year అయిన కష్టపడి నాకు ఇంతవరకు ₹1 మానిటైజేషన్ కూడా రాలేదు, 4 hours వాచ్ అవర్ కూడా రాలేదు. నేను చేస్తున్నా కదా, అలా అనుకుని ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.